సంక్రాంతి సమయంలో జూదం కూడా జోరుగానే సాగుతుంది. పేకాట ముసుగులో బార్కోడ్ ఉన్న పేక ముక్కలతో జనాన్ని దోచుకునేందుకు మాయగాళ్లు సిద్ధమయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక పరికరాలు తెప్పించుకున్నారు. వారిపై ముందే నిఘా పెట్టిన పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేశారు. ఆ ముఠా పన్నాగమేంటి, పోలీసులు ఎలా ఛేదించారు అన్న వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ రావడంతో దోచుకునేందుకు హైటెక్ గ్యాంబ్లింగ్ ముఠా రెడీగా ఉంది. దీనిపైన నిఘా పెట్టినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు నగర శివార్లలోని గన్నవరం పిఎస్ పరిధిలో ఈ ముఠా ఉన్న చోటును కనుక్కొని వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ హైటెక్ ముఠా దాన్ని ఉపయోగిస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ పరికరాలను ఉపయోగించే వీళ్ళు చేస్తుంటారు. ఇక్కడ ప్లెయిన్గా కనపడుతున్నటువంటి ఈ కార్డులకి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క బార్ కోడ్ ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించినటువంటి కార్డ్స్ ఉంటాయి. దీనికి అనుసంధానంగా పనిచేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాచ్లు, దాంతోపాటు ఈ సెల్ ఫోన్లు, ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క కెమెరా ఉంటుంది. ఇప్పుడు ఈ వాచ్లు ఉపయోగించేటప్పుడు ఇందులో ప్రత్యేకంగా దీనికి బ్యాటరీ ఎక్కువ వచ్చేందుకు ఈ బ్యాటరీని దీంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ కెమెరా ఎప్పుడైతే మనం కార్డ్స్ని ఇక్కడ ఉంచుతామో ఈ కార్డ్స్ ఉన్నటువంటి బార్ కోడ్ ఆధారంగా ఇక్కడ ఈ కెమెరా అనేది దీంట్లో స్కానింగ్ కూడా ఉంటుంది. ఇదంతా రికార్డ్ చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైనా సరే దాని సూచనలు అందుకోవటానికి ఈ మైక్రోఫోన్ని ఆడే వ్యక్తులు చెవిలో పెట్టుకుంటారు. దాంతోపాటు ఇంకొక విధంగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ సెల్ ఫోన్ ద్వారా కూడా యూజ్ చేస్తారు. ఈ సెల్ ఫోన్ని ఇటు కనుక సైడ్ కనుక ఉంచినట్టయితే ఈ కార్డ్స్ ఉన్నప్పుడు ఈ సైడ్ ఉన్నటువంటి స్కానరు కెమెరా రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ CVK 458 అనే ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ఉంటుంది. అసలు దీన్ని ఆడే విధానం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్డ్స్ని ఆడేటప్పుడు ఇక్కడ ఉంచుతారు. దాంతోపాటు ఈ పేక ముక్కలు కలిపేటప్పుడు చేతికి ఉన్నటువంటి ఈ కెమెరా ద్వారా స్కానింగ్ అయిపోయి కార్డ్స్ ఈ చెవులో మనకి సిగ్నల్ అందుతూ ఉంటుంది. ఎవరైతే పేక ముక్కలు వేస్తారో ఇది బయట వేయగానే ఆ కార్డుకు సంబంధించినటువంటి అంకె లోపల వస్తుందా బయట వస్తుందా అనేటువంటిది ముందుగానే చెప్తుంది. దానికి చెప్పేటప్పుడు సపరేట్గా ఒక కోడ్ అనేది ఉపయోగిస్తారు. ఆ కోడ్ ఏంటంటే 1 అంటే లోపల, 2 అంటే బయట అనేటువంటి కోడ్ బయటకు వినపడుతుంది. బయటకు వినపడకుండా ఉండేందుకు ఈ మైక్రోఫోన్స్ని మనం ఈ చెవులో పెట్టుకుంటారు. ఎవరికి కనపడకుండా ఉంటాయి, ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. మొదట ఈ పెద్ద స్పై కెమెరాని యూజ్ చేసి వీళ్ళు ఈ చేతి కింద ఉంచుకొని యూజ్ చేసేవాళ్ళు. దీన్ని జనాలు కనుక్కుంటున్నారనే ఉద్దేశంతో సెల్ ఫోన్ల తర్వాత ఇటువంటి వాచ్లు ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్కడైతే హైటెక్గా వీళ్ళు ఉపయోగిస్తున్నారో ఒక్కొక్కటి బయట వాళ్ళకి కనపడకుండా ఉండేందుకు చాలా హైటెక్ తరహాలో మోసం చేస్తున్నారు. ఇదే విధంగా అసలు ఈ పేకాట ఆడటం అనేది నిబంధనల ప్రకారం తప్పు. అటువంటి ఆటలో కూడా వీళ్ళు చీట్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రత్యేకంగా ఎక్కడ దొరకవనే ఉద్దేశంతో వారు ఆన్లైన్లో చూసి ఢిల్లీ తదితర నగరాల నుంచి ఇక్కడికి తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి వారిని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ కార్డ్స్ అన్నిటినీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? మీరు ఎంత ఖర్చు అవుతుంది? సార్, ఈ కార్డ్స్ అన్ని మేము ఢిల్లీ నుంచి తెప్పిస్తామండి. ఈ ఒక సెట్ వచ్చేసరికి మనకు 50,000 to 70,000 పడుతుంది సార్. ఇప్పుడు మీరు ఎక్కడ ఆడటానికి తీసుకువచ్చారు, తర్వాత ఏ విధంగా దీన్ని చేయబోతున్నారు? ఇది ఎక్కడ ఆడడం అంటే ఏముండదండి. మేము ఎప్పుడూ ఆడుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా ఆడుకుంటాం. ఎప్పుడైనా సెలవులప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడే ఆడతాం. మేము ఇప్పుడు అలా ఆడదామని తీసుకొచ్చాం సార్. ఇది ప్రస్తుతం చెప్తుంది. మనతో పాటు టాస్క్ ఫోర్స్ ACP కూడా ఉన్నారు. వారు ఏ విధంగా వీటిపైన సమాచారం అందుకొని తెలిపేందుకు మనతో ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఏ విధంగా దీనిపైన మీకు సమాచారం వచ్చింది, వీళ్ళని ఎలా అరెస్ట్ చేశారు? విభిన్న రీతుల్లో టాస్క్ ఫోర్స్ చేసే పనుల్లో భాగంగా ఈరోజు ఈ సీజన్కి కోడి పందాలు మరియు పేకాట్ల మీద నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో ఈ కొత్త యాప్ను వాడి ప్రజలను మోసం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం ప్రకారం వీళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ సామాగ్రిని అంతా ఢిల్లీ నుంచి కార్గోలో తెస్తానని తెలిసింది. కార్గో మీద నిఘా పెట్టాము. నిఘా పెట్టిన కార్గోలో వాళ్ళు తీసుకుని ఉత్తరక్షణం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఫస్ట్ చాలా పెద్ద వైర్లు అయ్యి వాడేవారు. తర్వాత 5 సెల్ ఫోను వాచ్ దాకా వచ్చింది. కామన్ మ్యాన్కి చేయలేడు. కామన్ మ్యాన్ ఈజీగా మోసపోతాడు అతను. దీంతో చాలా తీవ్రమైన చాలామంది నష్టపోవడంతో పాటు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న జరిగింది. దాని మీద నిఘా పెట్టి వీళ్ళే కాకుండా వీళ్ళంతా మీరు గమనించాల్సిన ఏంటంటే దీంట్లో ఈస్ట్ గోదావరి
వెస్ట్ గోదావరి ఎక్కడైతే మన ఎక్కువ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో 5 జిల్లా వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది ఫస్ట్ టైం. అందుకని మనం ఇది మీరు ప్రజల్లో చాలా డీప్గా తీసుకెళ్తే ఇలాంటివి ఆడకుండా ఉంటారు, ఎటువంటి ఎవరికి నష్టం జరగకుండా ఉంటుంది. ఇది ప్రస్తుతం అధికారులు చెప్తుంది. మొత్తం మీద నగరంలో ఇటువంటి వారిపైన ఎప్పుడూ నిఘా ఉంటుందని, ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.